ఒంటరితనం అనేది ఆ దేవుడు నాకు వేసిన శిక్ష. అది అనుభవించక తప్పదు. నిన్ను చూశాక భగవంతుడు కోడలి రూపంలో కూతుర్నిచ్చాడని తెలుసుకున్నాను. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు. కూతురు తుమ్మితే కంగారు పడిపోయి డాక్టర్ని తీసుకొచ్చేవారు. దానికి జ్వరం వస్తే బెంగ పెట్టుకొని ఏడ్ చేసేవారు. అంత అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని ఎలా మర్చిపోగలిగారండి మీరు? ఆడది పుట్టిల్లు వదిలి అత్తింట్లో ఉండగలుగుతుంది, తల్లిదండ్రుల్ని దూరం చేసుకుని భర్తతో కాపురం చేయగలుగుతుంది. కానీ కన్న మమకారాన్ని, కన్న పేగు మీద ప్రేమను చంపుకొని బతకలేదండి. ఏమండి, మన కళ్యాణిని దాని గురించి మాట్లాడొద్దని, దాని ప్రస్తావన తీసుకురావద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? నోరు మూసుకొని పడుండు. నా కూతురు నోరు మూయించగలరు, కానీ ఊళ్ళో వాళ్ళందరూ నోళ్ళు మూయించగలరా? నా మనవరాల గురించి మాట్లాడవద్దు అని మమ్మల్ని శాసిస్తున్నారు, కానీ ఊళ్ళో వాళ్ళందరూ మన కళ్యాణ్ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారే. కన్న కూతుర్ని మీరు క్షమించి ఉంటే ఊళ్ళో వాళ్ళంతా అలా నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరు? మీరే కదా. పెద్ద మనిషి అంటే ఊరికి మేలు చేయడం, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడమే కాదు, తప్పు చేసిన వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ తప్పు చేశారో ఆలోచించడమే పెద్ద మనుషుల తత్వం. తప్పు చేసిందని కన్న కూతురికి బతికుండగానే పిండం పెట్టేశారు. రేపు నా కూతురు తప్పు చేస్తే దానికి పిండం పెట్టేస్తారా? నేను తప్పు చేస్తే నాకు పిండం పెట్టేస్తారా? ఇలా తప్పు చేసిన వాళ్ళందరికీ పిండాలు పెడుతూ పోతే ఊళ్ళోనే కాదు, అసలు ప్రపంచంలోనే మనిషి అనేవాడు మిగలడు. చూడండి, వయసులో మీకంటే చిన్నవాడిని కావచ్చు, కానీ మీ చేత నీతులు చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను. అమ్మా, హలో, ఏంటి స్వాతి, వస్తున్నావా? లేదే, ఇంటికి వెళ్తున్నాను. షాపింగ్ వస్తానన్నా? నేను నీకోసం షాపింగ్ మాల్లో వెయిట్ చేస్తున్నాను. ఇంటికి వెళ్తున్నాను అంటావేంటి? నన్ను చూడటానికి ఎవరో రాకుమారుడు సాయంత్రం వస్తున్నాడట. అర్జెంటుగా ఇంటికి రమ్మని నాన్నగారు ఫోన్ చేశారు. ఏంటే, మళ్ళీ మరో మ్యాచా? ఏం చెప్పమంటావు? మా నాన్న నాకు సంబంధాలు చూడటమే పనిగా పెట్టేసుకున్నారు. వద్దంటే వినడు. ఇప్పటికీ 24 మ్యాచ్లు అయ్యాయి. వచ్చే ప్రతి వాడి ముందు ఫ్యాషన్ పెరేడ్ చేయలేక చచ్చిపోతున్నాను. బాగున్నాడు అనుకున్న వాడిని చూసి ఓకే చెప్పే, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నీ చచ్చు సలహాకి సంతోషించడానికి ఓపిక లేదు గాని ఇక్కడ నాకెవడో సిన్సియర్గా సైట్ కొడుతున్నాడే. రియాక్ట్ అవ్వకపోతే పాపం ఫీల్ అవుతాడు. నీకు తర్వాత కాల్ చేస్తాను పేటే. సరే.
ట్రాన్స్ఫార్మర్ లాగా అక్కడే నిలబడిపోయావేంటి? అంటే అది నిన్ను చూడగానే ఆటోమేటిక్గా అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయాయి. అంత నచ్చేసానా? చాలా అంత అందంగా ఉన్నానా? సూపర్గా ఉన్నావు. నిజంగా? ఎస్, కళ్ళు, ముక్కు, హిప్స్, లిప్స్, ఫేసు, స్మైలు, పర్సనాలిటీ అన్నీ చాలా సూపర్గా ఉన్నావు. ఈ డైలాగ్ ఇప్పటికి ఎంతమందికి చెప్పావు? లేదు, ఫస్ట్ టైం మీతోనే చెప్తున్నాను. సర్లే, ఊరికే జోక్ చేశాను. థ్యాంక్ యూ. నేను అందంగా ఉన్నానన్నావు, మరి నువ్వెలా ఉన్నావో నేను చెప్పనా? చెప్పు చెప్పు. నీ కళ్ళు కుళ్ళిపోయిన ద్రాక్ష పళ్ళులా ఉన్నాయి. నీ ముక్కు ఎండిపోయిన ఆవకాయ బద్దలా ఉంది. హెయిర్ స్టైల్ బాత్రూమ్ కడిగే బ్రష్లా ఉంది. నీ పర్సనాలిటీ షెడ్ లో పారేసిన పాత స్కూటర్లా ఉంది. ఏయ్, నువ్వు నోటికొచ్చినట్టు. షట్ అప్! అమ్మాయిలు చూడగానే కట్అవుట్ లో నిలబడిపోయి కటింగ్ ఇచ్చేస్తే పడిపోతారనుకున్నావా? పూరిలో ఉన్న నీ ఫేస్ ఊతప్పల్లా అయిపోద్ది. ఇంకా ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళు. ఇడియట్. స్వప్న, అమ్మా స్వప్న, రెడీ అయ్యావా? రెడీ అవుతున్నాను. ఇంకా ఎంతసేపే? ఇలా 10 నిమిషాలకు ఒకసారి వచ్చి తలకు కొట్టావంటే రేపు ఉదయం వరకు తలకు తీను. నెమ్మదిగా చెప్తే వినదు, గట్టిగా చెప్తే చిరాకు. దీనికి ఎలా చెప్పాలో అర్థం కాక చస్తున్నాను. కొంచెం తక్కువ తింటే ఇంత బాధ ఉండదు కదా. బాగున్నాయంటూ మధ్యాహ్నం ఇన్ని మిరపకాయలు తినేశారు. వయసును దృష్టిలో పెట్టుకుని కొన్ని ఇష్టాల్ని కంట్రోల్ చేసుకోవాలి. అన్ని తినడం ఎందుకు, అరగడం కోసం ఇలా వాకింగ్ చేయడం ఎందుకు? ఇది వాకింగ్ కాదే, వెయిటింగ్. పెళ్లి వాళ్ళు రావడానికి ఇంకా గంట టైం ఉంది. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచి ఇంటి ముందు వెయిటింగ్ అవసరమా? నేను వెయిట్ చేసేది పెళ్లి వాళ్ళ కోసం కాదు. మరెవరి కోసం? ఏ నీకు చెప్పాలా? చెప్పకూడదా? నీకు చెప్తే ఉపయోగం లేదు, నీకు చెప్పకపోతే వచ్చే నష్టమూ లేదే. ఈ పాటకు వచ్చేయాలే, ఇంకా రాలేదేంటి? రాత్రికి నేను వంట చేయట్లేదు. ఏ చేసినందువల్ల ఉపయోగమూ లేదు. ఓ పూట మీరు పస్తుంటే దేశానికి వచ్చే నష్టమేమీ లేదు. ఏంటి కమంటరా? ఏ ఫీల్ అయ్యారా? కొత్తగా ఫీల్ అయ్యేదే ఉందే, 25 ఏళ్ళ నుంచి ఫీల్ అవుతూనే ఉన్నానుగా. పోండి, నేను చెప్పాల్సిన డైలాగ్ మీరు చెప్పేస్తే ఎలా? ఇది కౌంటర్ కాదే, అబ్బా ఎన్ కౌంటరే. ఏం బాబు, ఆఫీస్ నుంచి ఇదేనా రావడం? అవునండి. అదేంటి అంకుల్ గుండె పట్టుకున్నారు? చెస్ట్ పెయినా? ఇది చెస్ట్ పెయిన్ కాదు బాబు, పెళ్ళాం పెయిన్. మా ఆవిడ అప్పుడప్పుడు రక్తం రాకుండా ఇలా పొడి చేస్తుందిలే. ఆయన జోకులు నువ్వేం పట్టించుకోకు బాబు. అవును బాబు, పట్టించుకోకు. పట్టించుకుంటే నువ్వు కూడా నాలాగా గుండె పట్టుకోవాల్సి వస్తుంది. అది సరే గాని బాబు, ఇందాక నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. నాకోసం? దేనికి అంకుల్? ఏం లేదు బాబు, కాసేపట్లో స్వప్నం చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. నువ్వు పైకి వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. నేనా? నేను దేనికి అంకుల్? అదేంటి బాబు అలంటావు? నువ్వు మా ఇంట్లో అద్దెకుంటున్నా నిన్ను పరాయి వాడికి ఎప్పుడు అనుకోలేదు. మా సొంత మనిషి అనుకున్నాం కాబట్టి పిలుస్తున్నాం. నువ్వు వస్తానంటే సంతోషిస్తాం, లేదంటే నెలకొకసారి అద్దెయడానికి మాత్రం నీ రూమ్కి వస్తాను, తర్వాత నీ ఇష్టం. మా బంధువులు ఎవరిని పిలవలేదు బాబు, నువ్వైనా వస్తే బాగుంటుంది. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా రెడీ అయ్యిరా బాబు. సరే ఆంటీ, ఇప్పుడే వస్తాను. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే, రండి.
అమ్మాయిని పిలిపించండి. సుగుణ, అమ్మాయిని తీసుకురండి. అలాగేనండి. తీసుకొస్తున్నారు. ఖైదీని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తున్నట్టు పట్టుకొని తీసుకువెళ్తున్నారేంటి? వదలండి. కూర్చోమ్మా. చూడమ్మా, మేమొచ్చింది నిన్ను చూడ్డానికి. నువ్వలా ముసుగేసుకుంటే ఎలా చెప్పు? కొంచెం ఆ చెంగు. మీ పేరేంటి? స్వప్న. మీ హాబీస్, అంబిషన్స్ అండ్ మనం వస్తువుని కొనడానికి షాప్కి వెళ్తాం. అది మనకి నచ్చినప్పుడే దాని రేటు, క్వాలిటీ, వారంటీ, గ్యారంటీ అన్నింటి గురించి అడుగుతాం. అవునా? నేను నీకు నచ్చుండొచ్చు, కానీ నువ్వు నాకు నచ్చావో లేదో తెలుసుకోకుండానే నా గురించి డీటెయిల్స్ అన్ని అడగటం కరెక్ట్ కాదని నీకు తెలీదా? అమ్మ స్వప్న, ఇది మీరు మాట్లాడవలసిన సిచ్యువేషన్ కాదు, నేను మాట్లాడవలసిన సిచ్యువేషన్. నన్ను మాట్లాడమంటారా, లేకపోతే మాటలు రానట్టు సైలెంట్గా బొమ్మలా ఉండమంటారా? నా గురించి తెలుసుకోవాలనుకున్నందుకు థ్యాంక్స్. నా అభిప్రాయం చెప్పాల్సి వస్తున్నందుకు సారీ. నువ్వు నాకు నచ్చలేదు. నచ్చని మనిషితో ఎక్కువసేపు మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. సారీ. అది అమ్మాయికి ఏదో తెలిసి మీ తెలియక అమ్మాయి ఎలాంటిదో ఏంటో తెలుసుకోకుండా రావడం మా తప్పు. మీ అమ్మాయి మాటలు ఇలా నిప్పు రవ్వల్లా ఉన్నాయంటే పొరపాటున ఇలాంటి సంబంధం చేసుకుంటే ఇక రోజు మా ఇంట్లో భోగి మంటలే. పదండి పదండి. ఆగండి, పోలే ఆగండి. సంబంధాలు. నా మాట వినండి ప్లీజ్. ఏమండి, నీ కూతురికి అంత పొగరంటే చదువుకుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? దాన్ని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతారేంటి? అడగవలసి తిన్నేనే. నీ పెంపకం వల్లే పెద్దలంటే భయం భక్తి లేకుండా అది అలా తయారైంది. నా పెంపకం వల్ల కాదు, మీ అతిగారభం వల్లే అదల మొండిగా తయారైంది. మీరే కారణం. నేనా? మీరే. అది చిన్న చాక్లెట్ అడిగితే చాకోబార్ తెచ్చిచ్చేవారు, పిప్పర్మెంట్ అడిగితే పిజ్జా తెచ్చి తినిపించేవారు. అడగకుండా బైక్ కొనిచ్చారు, అడిగినవన్నీ లేదనకుండా తెచ్చిచ్చారు. అందుకే అదల పొగరుగా తయారైంది. తల్లిదండ్రులు ముద్దు చేసినంత మాత్రాన పిల్లల్ని నెత్తికి కూర్చోరే. నేను మందరిస్తూ ఉంటాను, నువ్వు అడ్డొస్తూ ఉంటావు. అందుకే అది అలా తయారైంది. అంటే నా వల్లే అంటారా? 100% కాదు, 1000% నీ వల్లే. నేను దాంతో కోపంగా మాట్లాడితే చాలు, ఆడపిల్లతో ఎలాగైనా మాట్లాడేదని నువ్వు నన్ను నిలదీస్తావు. చెప్పిన మాట వింటలేదని దాన్ని నేను తిడితే ఇంట్లోకి వరద నీరు వచ్చినట్టు ఓ ఏడు చేస్తావు. నీ సపోర్ట్ చూసుకునే నీ కూతురు అలా రెచ్చిపోతుంది. అనండి, అన్ని నన్నే అనండి. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు మమ్మల్ని సీరియస్ చూడనివ్వకుండా టీవీకి అతుక్కుపోతారు. అక్కడెక్కడో సచిన్ 4 కొడితే ఇక్కడ చప్పట్లు కొట్టుకుంటూ చక్కలు గుద్దుకుంటారు. ఈయన సచిన్ ఆటని సపోర్ట్ చేస్తే తప్పు లేదు, కానీ నేను నా కూతుర్ని సపోర్ట్ చేస్తే తప్పా బాబు? ఇది బాబు వరుస. నేను సింగపూర్ గురించి మాట్లాడితే ఇది చింతపండు గురించి మాట్లాడుతుంది. నేను అడిగిన దానికి మీ ఆంటీ చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉందా? మీకు కాఫీ ఇచ్చాను, వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చాను. మా అమ్మాయికి కనీసం జ్యూస్ కూడా ఇవ్వలేదు. మా అమ్మాయితో పాటు మీకు కూడా జ్యూస్ తీసుకొస్తాను. ఉండండి బాబు, ఉండండి. మా అమ్మాయి చెడ్డదేం కాదు బాబు. ఒక్కగానొక్క కూతురని అతి గారాభం చేయటం వల్ల ఇలా తయారైంది. ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా ఇలాగే ప్రవర్తిస్తూ చెడగొడుతోంది. మాతో చెప్పడానికి భయపడుతుందేమో. స్వప్న ఎవరైనా ప్రేమించిందో ఏంటో. నువ్వు ఒకసారి వెళ్ళి కనుక్కో బాబు. నేనా? ప్లీజ్ ఒకసారి కనుక్కో బాబు. సరే అంకుల్.
స్వప్న ఏంటిది? నీకు ఇష్టం లేకపోతే ఈ సంబంధం వద్దని ముందే చెప్పొచ్చు కదా. వచ్చిన వాళ్ళ ముందు అలా బిహేవ్ చేస్తే మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారో ఆలోచించావా? వద్దని చెప్తే వాళ్ళు వినటం లేదు. వాళ్ళు బాధపడతారని నేను సైలెంట్ గా ఉంటే ఎవడో ఒకడు నా మెల్లో తాళి కట్టేసి 1 year అవ్వక ముందే నన్ను తల్లిని చేసేస్తాడు. హ్యాపీగా ఉండాల్సిన ఏజ్ లో లైఫ్ ని వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇదే విషయం మీ ఇంట్లో వాళ్ళతో చెప్పొచ్చు కదా. అరే చెప్తే వినటం లేదని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ఇలా ఇలా స్వప్న ఇలా చేయాల్సి వస్తుంది. ఇలా అడగాల్సింది కానీ చెప్పాల్సింది కానీ ఇంకేమైనా ఉందా? పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక ఇలా బిహేవ్ చేస్తున్నావా, లేక ఎవరినన్నా లవ్ చేస్తున్నావా? ఈ ప్రశ్న డైరెక్ట్ గా అడుగుంటే ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదు. అంటే ఇంత అమాయకుడు అనుకోలేదు. అమ్మాయిలు అన్నం తినకుండా ఉండగలరు కానీ ఈ ఏజ్ వచ్చాక ఎవరిని లవ్ చేయకుండా ఎలా ఉండగలుగుతారు చెప్పు? ఐఎమ్ ఇన్ లవ్. ఓ మరి లవ్ మ్యాటర్ మీ ఫాదర్తో చెప్పొచ్చు కదా. అలాని కాదు, చెప్తే ఒప్పుకుంటారో లేదో అని భయంతో చెప్పలేదు. నీళ్ళెవరెవరో నాతో చెప్పు, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నేను ఒప్పిస్తాను. లవ్ చేయడానికి ఆలోచించాలి కానీ లవ్ చేసిన తర్వాత లవర్ గురించి చెప్పడానికి ఆలోచించడం దేనికి? కరెక్టే. అయితే నేను రమ్మన్న చోటుకు వస్తావా? ఎక్కడికి? నా లవర్ ఎవరో చెప్పమన్నావు కదా, ఆడియో కంటే వీడియోనే బెటర్. వస్తే చూపిస్తాను, ఓకేనా? ఎలా ఉంటాడో చూపిస్తే నా టేస్ట్ బాగుందని నువ్వే నన్ను అప్రిషియేట్ చేస్తావు. ఇప్పుడే చూపిస్తాను. అంటే అది నాకు కొంచెం పని ఉంది, తర్వాత ప్లీజ్. ఈ అబ్బాయిలంతా ఇంతే. నెమ్మదిగా ఉంటే పప్పు సుద్దని విసుక్కుంటారు, ఫాస్ట్ గా ఉంటే తట్టుకోలేక కంగారు పడతారు. ఏమిటో. భోజనానికి ఇంటికి వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? అదేంటి 2-3 సార్లు ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? నువ్వు ఫస్ట్ టైం చేసినప్పుడు ఆఫీస్లో ఉన్నాను, సెకండ్ టైం చేసినప్పుడు డ్రైవింగ్లో ఉన్నాను, అందుకే లిఫ్ట్ చేయలేదు. పోనీ నువ్వు లేటుగా వస్తానని నాకు ఫోన్ చేసి చెప్తే నేను కంగారు పడకుండా ఉంటాను కదా. సారీ కళ్యాణి, చూసుకోలేదని చెప్పాను కదా. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, అందుకే కొంచెం లేట్ అయింది. ఈ సార్ గారు మేడంకి సారీ చెప్పక్కర్లేదు. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఆగు, నేను కాఫీ కలిపి తీసుకొస్తాను, తాగాక ఫ్రెష్ అవుదు గాని. ఎదుగో. సరే కొంచెం. వంశీ, ఈరోజు సాయంత్రం నువ్వు బయటికెళ్లే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు. ఏ? నా ఫ్రెండ్ సరిత కెనడా నుంచి వచ్చింది, సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, డిన్నర్ కూడా అక్కడే. ఓ సారీ కళ్యాణి, మనం అక్కడికి వెళ్ళడం కుదరదు. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మనం రావట్లేదని చెప్పు. ఎందుకని? నా ఫ్రెండ్ ఆకాష్ మన ఇంటికి వస్తున్నాడు. మీ ఫ్రెండ్నే మళ్ళీ రమ్మని చెప్తే సరిపోతుంది కదా. వాడు ఫస్ట్ టైం మన ఇంటికి వస్తున్నాడు, వాడిని రావద్దని చెప్తే ఏం బాగుంటుంది చెప్పు. రావద్దని చెప్పలేనప్పుడు వెళ్ళకపోతే నా ఫ్రెండ్ కూడా ఫీల్ అవుతుంది. అరే వాడు హాఫ్ డే లీవ్ పెట్టుకుని మరీ వస్తున్నాడని చెప్తే అర్థం చేసుకోవేంటి? నా ఫ్రెండ్ కూడా ఇండియాలో 4 రోజులే ఉంటుంది, నేను రాను అని చెప్పడం కన్నా నువ్వే నీ ఫ్రెండ్ని మళ్ళీ రమ్మని చెప్పొచ్చు కదా. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడిని రావద్దని చెప్పలేను. సరిత కూడా నా బెస్ట్ ఫ్రెండే, నేను చెప్పలేను. అంటే నీకు నీ ఫ్రెండే ఎక్కువ? నీ ఫ్రెండ్ నీ గొప్ప అయినప్పుడు నా ఫ్రెండ్ నా గొప్పే కదా, నేను చెప్పను. నేను కూడా చెప్పను. నీ ఫ్రెండ్ సరిత నీకెంత గొప్పో నాకు తెలియదు, కానీ నా ఫ్రెండ్ ఆకాష్ మాత్రం నాకు దేవుడి కన్నా ఎక్కువ.
అవును కళ్యాణి, ఆకాష్ లాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. వాడు నా చిన్నప్పటి నుంచి నా కష్ట సుఖాలన్నింటిలోనూ నాకు తోడుగా ఉండేవాడు. నా చదువు విషయంలో కూడా చాలా హెల్ప్ చేశాడు. నా స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే ఎలా బ్రతకాలని భయపడుతుండేవాడిని. రేపటి గురించి ఆశ పెంచుకోవాలి కానీ భయపడకూడదని నాలో కాన్ఫిడెన్స్ పెంచింది, నింపింది కూడా వాడే. మనిషికి ధైర్యం లేకపోతే లైఫ్లో ఏదీ సాధించలేమని చెప్తుండేవాడు. అంతేకాదు, ఈరోజు నీ కళ్ళ ముందు నేనిలా ఉన్నాను అంటే దానికి ఖచ్చితంగా కారణం వాడే. వాడి పెళ్లి జరుగుతున్న రోజునే నేను నిన్ను తీసుకురావాల్సి వచ్చింది. అందుకే వాడు మన పెళ్లికి రాలేకపోయాడు. లేకపోతే వాడే దగ్గరుండి మనకు కావాల్సిన హెల్ప్ చేసి ఉండేవాడు. ఇప్పుడు చెప్పు కళ్యాణ్, నేను నీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోమనటం తప్పంటావా? సారీ వంశీ, నీ ఫ్రెండ్ అంత మంచివాడని తెలియక నీ దగ్గర ఆర్గ్యూ చేశాను. నీకోసం అంత చేసిన అలాంటి ఫ్రెండ్ కోసం నువ్వేం చేసినా తక్కువే అవుతుంది. నేను నా ఫ్రెండ్కి ఇంకో రోజు వస్తానని చెప్తానులే. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్ తన భార్యను తీసుకుని వస్తున్నాడా? పెళ్ళవలేదు, జరుగుతున్న పెళ్లి ఆగిపోయింది.